శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రుల్లో చేసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి నవగౌరీ యాత్రలో 7వ రోజు భవానీ గౌరీ ఆలయ దర్శనం. కాశీలో విశ్వనాథ్ ఆలయం ప్రధానమైంది. దీనికి సమీపంలో అన్నపూర్ణాదేవి మందిరం ఉంది. దీని ప్రాంగణంలో ఇతర మూర్తులు కూడా ఉన్నారు. అన్నపూర్ణాదేవి మందిరానికి అనుబంధంగా శ్రీరామ మందిరం కూడా కలదు. ఇక్కడ కాళీదేవి మరియు జగన్నాథుని మధ్య భవానీ గౌరీ ఉంటుంది. శ్రీ గాయత్రి, శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ సరస్వతి అమ్మవార్ల దర్శనం లభిస్తుంది. ఇక్కడ కాశీలోని నవగౌరీలలో భవానీ గౌరీ దేవి ఒకరు. కాశీఖండం ప్రకారం వసంత నవరాత్రుల్లో 7వ రోజు ఆ తల్లికి అంకితం చేయబడింది. భవానీ గౌరీ అమ్మవారు చాలా శక్తి కలిగిన మహిమాన్వితమైన అమ్మవారు. దేవత భవానీ గౌరీ ముఖం బట్టలు, దండలు మరియు లోహపు ముసుగుతో కప్పబడి ఉంటుంది. చైత్రశుక్ల తది రోజున అమ్మవారిని దర్శించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చైత్రమాసంలో తది రోజున అంటే 3వ రోజున నవగౌరి యాత్ర మొత్తం 9 గౌరీ దేవి యొక్క ఆలయాలను దర్శించుకోవచ్చు. నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గౌరీదేవిని దర్శించుకోవచ్చు. లేదు ఒక రోజే చేయాలి అని అనుకునే వాళ్ళు చైత్రశుక్ల తది రోజున ఈ యాత్ర చేయాలి. కాశీఖండం ప్రకారం భవానీ తీర్థంలో స్నానం చేసి భవానీ గౌరిని పూజించాలి. భవానీ గౌరిని పూజించే భక్తులకు జీవితంలో అన్ని రకాల సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. భవానీ గౌరి అమ్మవారి దగ్గరే భవానీశ్వరలింగం ఉంది. భవానీ తీర్థంలో స్నానం చేసి ఆది దంపతుల్ని దర్శించడం మంచిది. అమ్మవారు తన భక్తులను అన్ని కష్టాలు మరియు విషాదాల నుంచి విముక్తి చేస్తారు అని అంటారు. భక్తులు తమ అడ్డంకులను అధిగమించడానికి అమ్మవారి నుండి శక్తిని పొందుతారు. భవానీ అంటే ప్రపంచాన్ని సృష్టించి పోషించే మాతృశక్తి అని అర్థం. ఈ తల్లి భక్తుల కష్టాలను తొలగించి సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అని నమ్మకం. ఈ తల్లిని భవానీ వైహంత్రీం చ భక్త రక్షాపరాయణం అని కొలుచుకుంటారు. అంటే భయాలను హరించేది, భక్తులను రక్షించేది అని అర్థం అన్నమాట. ఈ విధంగా ఆ తల్లిని కొలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ తల్లిని పూజించుకునే సమయాలు ఏమేమిటి అంటే, ఈ క్షేత్రం ఉదయం 5:30 నుంచి 11:30 వరకు తెరిచి ఉంటుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 9:30 వరకు తెరిచి ఉంటుంది. కనుక ఈ నవరాత్రుల్లో 7వ రోజున భవానీ గౌరిని పూజిస్తారు. ఈ తల్లి ఆలయం విశ్వనాథ్ గల్లీలోని అంటే ఆ వీధిలోని శ్రీరామ్ ఆలయంలో ఉంటుంది. కాళికా గల్లీలో అంటే కాళికా ఆ సందులో ఆలయం ఉన్న కాళరాత్రి దేవిని కూడా ఈ రోజున పూజించుకుంటారు. కనుక ఆ భవానీ గౌరీ దేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ రేపు మరొక గౌరీదేవి యొక్క ఆలయ సందర్శనంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు